హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి December 31st, 2024. సో ఈ 2024 అయితే నేను మంచి టెంపుల్కి వెళ్ళి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మా టెంపుల్ ఎక్కడ అంటే మన తెలంగాణలో నల్గొండ సైడ్ చెరుగట్టు టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్. మన నల్గొండ సైడ్ వాళ్ళకైతే అందరికి తెలిసి ఉంటుంది. సో టెంపుల్కి ఎందుకు అంటే నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఉండే, దాని గురించి ఒక మొక్కుకున్నాను. ఆ మొక్కు ఏంటి అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి. అయితే మొత్తం చూపిస్తాను. నా మొక్కును తీర్చుకొని అయితే 2025ని నేను మళ్ళీ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ అయితే నేను మా మదర్ వాళ్ళ విలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు తీస్తాను, ఎందుకంటే కొన్ని టెంపుల్స్లో మొబైల్స్ అలో ఉండవు కాబట్టి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవి వెనుకున్నది వచ్చేసి మా మమ్మీ చూడనట్టే చేస్తుంది. అక్కడ ఉన్నాయన మా డాడీ, ఇతను వచ్చేసి రాజు, ఈడు మన బుడ్డిగాడు. సో చూద్దాం. అప్పట్లో ఇట్లా జరిగింది కాబట్టి నిన్న జోరు ఉండొచ్చు. చెరువుగట్టుకు అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది అమావాస్య నెక్స్ట్ డే. చెరువుగట్టులో అమావాస్య, పౌర్ణమికి, కార్తీక పౌర్ణమికి ఇలా స్పెషల్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ డేస్లో చాలా రష్ ఉంటుంది. నేను మొక్కెందుకు మొక్కుకున్నాను, అసలు ఏం మొక్కుకున్నాను, హెల్త్కి ఏమైంది అనుకునే వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కొండ కింద పార్వతమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడే స్టాల్స్, ఇవన్నీ చాలా స్టాల్స్ ఉంటాయి. టాయ్స్ కానివ్వండి, ఇలా అచ్చు వేయించుకోవడం కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, ఇలా చాలా స్టాల్స్ ఉంటాయి. ఇలా జాతర వస్తేనే అని కాదు, ఎప్పుడు రెగ్యులర్గా అయినా ఈ స్టాల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. మనము కొండపైకి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి స్టెప్స్ నుంచి, ఇంకోటి రోడ్ అయితే ఉంటుంది పై వరకు. మనకు స్టెప్స్ ఆపోజిట్లోనే ఫస్ట్ నందీశ్వరుడు ఉంటాడు. ఫస్ట్ నందీశ్వరుని మొక్కుకున్న తర్వాత పైకి వెళ్తారు. సో నేను మొక్కుకున్నా కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని అమ్మ చెప్తే ఇక్కడ నమస్కారం పెట్టేసుకొని నా మొక్కు అయితే స్టార్ట్ చేశాను. మనం శ్రీశైలం వెళ్తే కింద సాక్షి గణపతికి ఎలా అయితే మొక్కి వెళ్తామో, చెరువుగట్టుకి వస్తే ఫస్ట్ ఇక్కడ నందీశ్వరుని మొక్కి అయితే స్టార్ట్ చేస్తాము. అసలు ఇంతకీ ఏం మొక్కుకున్నావు కావ్య అని అడిగే వాళ్ళకి వెయిట్ చెప్తాను. ఏం లేదండి, మనకి స్టెప్స్ ఎన్ని అయితే ఉన్నాయో చెరువుగట్టులో అన్ని స్టెప్స్కి నేను బొట్లు పెట్టుకుంటూ వస్తా అని చెప్పైతే నేను మొక్కుకున్నాను. సో అదే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాను. ఆ వీడియో క్లిప్ అయితే పోయింది, అందుకని మీకు సగం నుంచి అయితే చూపిస్తున్నాను. మనం ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్తుంటే ఫస్ట్ అయితే మనకు వినాయకుడి విగ్రహం కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. అలా నేను పై వరకు బొట్లు పెట్టుకుంటూ అయితే వెళ్ళాను. మొత్తం 365 స్టెప్స్ అయితే ఉన్నాయంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. నేను 20 minutesలో అయితే కంప్లీట్ చేశాను. 2:35కి అలా స్టార్ట్ చేశాను. 22 minutesలో అయితే కంప్లీట్ చేశాను. ఆ రోజు ఎండ కూడా ఎక్కువనే ఉంది. పైకి వెళ్ళేసరికి చాలా అలసిపోయాను. కొండపైన హనుమాన్ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, శివుడు గర్భగుడి, అలాగే పాదాలు అని ఉంటాయి. ఇక్కడ నేను హనుమాన్ దగ్గర నమస్కారం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే చేశాను. ఒకసారి పైనుంచి వ్యూ అయితే చూడండి మీరు.
అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా గోపురం లాగా, అదే మన పార్వతమ్మ టెంపుల్. ఇలా స్టెప్స్ పైకి వచ్చి బొట్లు పెట్టుకుంటూ అయితే పైకి వచ్చాను. ఇక్కడ మొక్కుకున్న తర్వాత నేను ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక చెట్టు అయితే ఉంటుంది, ఈ చెట్టు కూడా బొట్లు పెట్టేసి ఎల్లమ్మ దర్శనం అయితే చేసుకొని పాదాల దగ్గర నమస్కారం పెట్టుకొని పైకైతే వెళ్దాం అనుకున్నాను. కానీ మేము వెళ్ళేసరికి 3 అయిపోయింది కాబట్టి గర్భగుడి క్లోజ్ అయిపోయింది. సో మాకు అక్కడ దర్శనం చేసుకోవడానికి టైం లేకుండే, మళ్ళీ 5కి ఓపెన్ చేస్తామని చెప్పారు. నాకు అలా టైం సెట్ అవ్వలేదు. ప్లస్ ఆ రోజు ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలా అలసిపోయాను బొట్లు పెట్టి పైకి ఎక్కేలోపు. ఇంకోటి మన చెరువుగట్టులో మెయిన్ స్పెషల్ ఏంటి అంటే 3 గుండ్లు. పేరులోనే అర్థం అవుతుంది కదా, 3 స్టోన్స్ పైన శివుడు అయితే కొలువై ఉంటాడు. నేను ఇప్పుడు 3 గుండ్లలో ఉన్న శివుడిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా ఇది దారి మాత్రమే, పైకి వెళ్ళాక 3 స్టోన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అరుణాచలంలో మనకి మోక్ష మార్గం ఎలా అయితే ఉంటుందో చెరుగట్లో కూడా 2 స్టోన్స్ మధ్యలో నుంచి మనకు ఒక మార్గం ఉంటుంది. అక్కడ మనం ఎంత స్లిమ్గా ఉన్నా సరే పాపాలు చేస్తే పట్టమంట. అలాగే ఎంత లావు ఉన్నా సరే మనం మంచి వాళ్ళం అయితే అందులో నుంచి పడతారంట. నేనైతే ఎప్పుడైనా ఆ 2 స్టోన్స్ మధ్య నుంచే వెళ్తాను. చూసారు కదా ఎలా ఉందో, ఒకసారి లోపల నుంచి చూపిస్తా చూడండి. కానీ స్టార్టింగ్లో భయం వేస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తే మాత్రం ఈజీగా బయటికి వచ్చేస్తాము. ఈ 2 స్టోన్స్ మధ్యలో ఈ మార్గం అయితే ఉంటుంది. పక్క నుంచి స్టెప్స్ అయినా ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి 3rd స్టోన్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక వెనక సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి. సో ఇలా పైకి అయితే ఎక్కొచ్చు. ఇప్పుడైతే డెవలప్ చేసి ఇలా స్టెప్స్ వేశారు, కానీ ఇంతకు ముందుకు గుండంలో స్నానం చేసి తడి బట్టలతో పైకి వచ్చేవారు. ఎలా అంటే మౌంటైన్లో క్లైంబ్ చేస్తాం కదా, అలా చిన్న చిన్న రాడ్స్ ఉంటే ఆ రాడ్స్ పట్టుకొని ఎక్కేవారు తడి బట్టలతో. సో అలా స్లిప్ అయ్యి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా స్టెప్స్ అయితే వేశారు. మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ శివుడికి మన చేతులతో అభిషేకం కూడా చేయొచ్చు. నేను వెళ్ళేసరికి 3 అయింది కదా, కింద గర్భగుడి కూడా క్లోజ్ అయిపోయింది, పైన కూడా క్లోజ్ ఉంటుందేమో, దర్శనం చేసుకొని కిందికి వద్దాం అనుకున్నాను. బట్ అక్కడ చేయనిస్తున్నారు అభిషేకం అనేది. ఎందుకైనా మంచిది, మీరు వెళ్ళినప్పుడు అభిషేకం సామాన్ మొత్తం తీసుకొని వెళ్ళండి, చేయకుండా రిటర్న్ తీసుకురావచ్చు. సో పైన నేను దర్శనం చేసుకొని కింద కొబ్బరికాయ పెట్టి కొట్టేసి ఇలా కిందికైతే వచ్చాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే 3 గుండ్లు పైన. ఇది వచ్చేసి పక్కన ఉన్నది గర్భగుడి. మేము వెళ్ళే టైంకి క్లోజ్ ఉంది, ఇంకా అప్పటికే అలసిపోయాము. మనం కిందికి వెళ్ళాలనుకుంటే స్టెప్స్ ద్వారా అయినా కిందికి వెళ్ళిపోవచ్చు, ఇలా రోడ్ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. సో మేము రోడ్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ లడ్డూలు పులిహోర తీసుకొని మధ్యలో ఆగి తినేసి వెళ్ళిపోయాము. మనం కిందికి వెళ్తుంటే మాత్రం ఇలా కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. మేము అక్కడే ఆగేసి తినేసి మళ్ళీ రిటర్న్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా, నా 2024 ఇలా మంచి శివుడి బ్లెస్సింగ్స్తో ఎండ్ అయిపోయింది. 2025ని హెల్తీగా హ్యాపీగా స్టార్ట్ అయితే చేశాను. మీరు కూడా 2025ని హెల్తీ అండ్ వెల్తీగా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా హెల్త్ ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ.